బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం విజయవంతంగా ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీ రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమంపై దృష్టి సారించిన ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఏ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు కొంత ఆర్థిక ఉపశమనం లభించనుంది. విస్తృతంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. నగర అభివృద్ధికి మెట్రో సేవలు మరింత విస్తరించాలని భావించిన కేబినెట్ సంబంధిత ప్రణాళికలపై చర్చలు జరిపింది. ములుగు జిల్లా ఇంచర్లలో ఏర్పడనున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి 12 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులకు ప్రమాద బీమా మరియు లోన్ బీమా చెల్లింపుల కోసం 70 కోట్లు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా మహిళా బృందాలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు ఆధునీకరణను హమ్ విధానం ద్వారా చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రజల అవసరాలపైనే కేంద్రీకృతమై ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం విజయవంతంగా ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమంపై దృష్టి సారించిన ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఏ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు కొంత ఆర్థిక ఉపశమనం లభించనుంది. విస్తృతంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించారు. నగర అభివృద్ధికి మెట్రో సేవలు మరింత విస్తరించాలని భావించిన కేబినెట్ సంబంధిత ప్రణాళికలపై చర్చలు జరిపింది. ములుగు జిల్లా ఇంచర్లలో ఏర్పడనున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి 12 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులకు ప్రమాద బీమా మరియు లోన్ బీమా చెల్లింపుల కోసం 70 కోట్లు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా మహిళా బృందాలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల ఆధునీకరణను హమ్ విధానం ద్వారా చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రజల అవసరాలపైనే కేంద్రీకృతమై ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలపై గులాబీ పార్టీ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను సర్కార్ పెద్దలు మోసం చేశారంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న 3 డిఏలను తక్షణం చెల్లిస్తామని అభయహస్తం మేనిఫెస్టోలో నమ్మబరికి 5 డిఏలు పెండింగ్లో పెట్టారని విమర్శలు చేశారు. ఇప్పుడు ఉసూరుమంటూ 1 డిఏ రిలీజ్ చేశారని ఆగ్రహించారు. ఇదేనా డిఏలు సకాలంలో ప్రకటించడం, బకాయిలను నేరుగా చెల్లించడం అంటే రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పీఆర్సీ ఏర్పాటును మభ్యపెట్టి 18 నెలలు గడుస్తున్నా పీఆర్సీ ఊసేలేదని రెచ్చిపోయారు. 6 నెలల తర్వాత ఇంకో డిఏ అని చెప్పడం విడ్డూరమన్నారు. జనవరి, జూలై నెలలో సంవత్సరానికి 2 డిఏలు ఉద్యోగస్తులకు ఇస్తారని వెల్లడించారు. 2025 జనవరి డిఏను కేంద్రం మార్చిలో ప్రకటించింది. జూలై నెల డిఏను సెప్టెంబర్లో కేంద్రం ప్రకటించే అవకాశం ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అటువంటప్పుడు 6 నెలల తర్వాత డిఏ ఇస్తామని చెప్పడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఈహెచ్ఎస్ స్కీమ్ జీవోను ఇప్పుడు అమలు చేస్తామని చెప్పడం విడ్డూరమని మండిపడ్డారు. పీఆర్సీ ప్రస్తావన లేదు, పెండింగ్ బకాయిలు ప్రస్తావన లేదని ఫైర్ అయ్యారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ప్రస్తావన లేదని చురకలంటించారు మాజీ మంత్రి హరీష్ రావు.